అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. ఇది ఎప్పటివో పాత జ్ఞాపకాలు ఇప్పుడు నేను బయటకు తీశాను. ఈ ఉత్తరాలు నాకు 3 దొరికినాయి. వన్ డ్రైవ్లో నేను నా ఫోటోల కోసం చూసుకుంటుంటేను ఈ పాత జ్ఞాపకాలంటే నాకు చాలా ఇష్టం. నాలాంటి పెద్దవాళ్ళకందరికీ కూడాను చాలా చాలా ఇష్టమని నాకు తెలిసిపోయింది. నా ఛానల్ చూసేవారిలో 65+ కూడా ఉన్నారని నాకు యూట్యూబ్ పంపిస్తోంది. అందుకని చాలా సంతోషంగా నాకున్నవన్నీ నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఈ ఉత్తరం అయితే రిప్లై కార్డు అంటే 2 కార్డులు కలిసి ఉంటాయన్నమాట. జంటగాను 2 కార్డులు కలిసి ఉంటాయి. మనం మన అడ్రస్ రాసేసి, ఇది నా రైటింగ్ అనమాట. ఇది అడ్రస్ రాసేసి నేను రిప్లై కార్డు మా అన్నయ్యకి, మొగల్తూరులో ఉన్న మా 3వ అన్నయ్య అనమాట. మేము బుల్లన్నయ్య, 3వ అన్నయ్య బుల్లన్నయ్య, గ్రంథి బాబీ అనమాట. మా అన్నయ్య మొగల్తూరులో, ఇప్పుడు కూడా మా అన్నయ్య మొగల్తూరులోనే ఉన్నాడు. అన్నయ్య రిప్లై రాయడు, చాలా అశ్రద్ధ అనమాట. ప్రేమ అభిమానం ఉంటుంది కానీ బద్ధకం అనమాట తనకి. అందుకని రిప్లై కార్డు రాసి తనకి వేస్తే కనుక అది అప్పుడు తనది రాసుకు, ఒక కార్డు మీద మేము రాస్తాము, ఇంకో కార్డు మీద మా అన్నయ్య రాసి మళ్ళీ పోస్ట్లో వేయాలి. అడ్రస్ రాసేసి పోస్ట్ చేసేస్తే కనుక అది చింపేసి అప్పుడు తను రాయవలసిన కార్డు రాసేసి పోస్ట్ చేస్తాడనమాట. అలా వచ్చిన కార్డు నాకు అనమాట. ఇది 1985 13వ తారీఖు మే మా అన్నయ్య రాసింది మొగల్తూరు నుంచి. ఇదిగో హిందీలో, ఇది సంస్కృతంలో ఓం అని కూడా పెట్టాడు. ఇది నేను చదవడానికి నేను ప్రయత్నం చేస్తాను, వినండి. 85 అంటే ఇప్పుడు మా అమ్మాయికి ఇప్పుడు 50 ఏళ్ళు. మా అమ్మాయి 10వ ఏడు అప్పుడు 75లో పుట్టిందంటే 40 ఏళ్ల క్రితం మా అన్నయ్య రాసిన ఉత్తరం అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడో ఉంది నాకు హైదరాబాద్లో. ఇప్పుడు మేము పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈ పాతవన్నీ జ్ఞాపకాలన్నీ ఇలాగ చేసుకుంటున్నాను. ఇది నేను చదవటానికి ప్రయత్నిస్తాను. ఒక సైడే ఉంది, అదర్ సైడ్ లేదు. నేను తీసుకోలేదనుకుంటా ఫోటో. ఇలాగ నాకు ఫోటోలు తీసేసుకుని వన్ డ్రైవ్లో పెట్టుకోవటం అలవాటు. ఇప్పుడు ఆ వన్ డ్రైవ్లో చూసుకుంటుంటే అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఇది నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా అనిపించి, పూర్వం మా జీవితాలు ఎలా గడిచినాయో, మా లైఫ్ స్టైల్ తెలియాలని చెప్పి నేను ఇది పెడుతున్నాను. నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, ఇప్పుడు మా అమ్మాయికి 50 ఏళ్ళు, అంటే 10 ఏళ్ల పిల్ల అనమాట. నేను అప్పుడు హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్తుంటే కనుక పంపించేదాన్ని అనమాట. చుట్టాలు, ఫ్రెండ్స్తో కూడా పంపించేయటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరు. మరి పిల్లలు అందరితోటి కలవాలంటే మా పెద్ద వదిన అయితే, నిజంగా ఏ లోకాన్ని ఉన్నావో పెద్ద వదిన, నీ మాటలే నేను గుర్తు చేసుకుంటున్నాను, పంపించేయండి, అందరితోటి కలిసి ఉంటారు, మీ పిల్లలు ఇద్దరే అక్కడే ఉన్న మూలంగాను అని చెప్పేదనమాట. అట్లాగా నేను సమ్మర్ వెకేషన్లో పంపించడం చాలాసార్లు జరిగింది, 4-5 సార్లు జరిగినట్టుంది. మా అబ్బాయిని పంపించాను, మా అమ్మాయిని కూడా పంపించేశాను. వాళ్ళు కూడా వెళ్ళమని ఏమీ భయపడలేదు. ఏకంగా స్టేషన్కి వెళ్ళిపోయి నేను